సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం గుర్రాల సోఫా వద్ద గజ్వేల్ చేగుంట హైవే రోడ్డుపై రాజీవ్ యువ వికాస పథకం ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాయపూల్ బీజేపీ మండల అధ్యక్షులు మంకిటిస్వామి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం అమలు చేసినట్టే చేసింది, అర్హులకు అందించలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కూడా పారదర్శకంగా అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అర్హులైన నిరుపేదలకు మాత్రమే వద్దురా నాయన, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, అర్హులైనటువంటి నిరుపేదలకు మాత్రం